పరంతపు ఫ్లైవే 2 hours 10 minutes రన్ టైమ్ తో తమిళ నుండి తెలుగులోకి డబ్ అయిన ఈ మూవీని జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ పర్లేదు, ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ఏం లేవు. సో ఫ్యామిలీతో చూస్తానంటే చూడండి. అండ్ ఈ రివ్యూ విన్న తర్వాత మీరు చూస్తాను అంటే చూడండి, రివ్యూని పట్టించుకోకుండా. నేను చెప్పేది కేవలం నాకు అనిపించింది అంతే. ఇక ఈ సినిమా చూసాక నాకైతే సోషల్ మీడియాలో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు తెగ హైప్ చేశారు. థియేటర్ లోనే చూద్దాం అనుకుని 2 weeks బ్యాక్ ఎందుకు ఆగిపోయా. ఆ రోజు నేను ఎంత మంచి డెసిషన్ తీసుకున్నాను ఇప్పుడు ఈ మూవీని ఓటీటీలో చూసాక తెలిసింది. పరంతపు కాదు, ప్రాణం కాపాడుకొని పెట్టాల్సింది. ఏదో ఉన్నట్టుగా మొదలై ఏమీ లేనట్టుగా అర్థం పద్దం లేని కంక్లూజన్ తో అండి ఒక మహా బోరింగ్ ఫిల్మ్ గైజ్. అసలు పేరెంటింగ్ కోసమా లేదా పేరెంట్స్ ఎంత కష్టపడతారో చెప్దాం అనుకున్నారా? ఈ జనరేషన్ పిల్లల స్కూల్ ఫీజు గురించి చెప్దాం అనుకున్నారా? లేకపోతే ఎలా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారో పిల్లలు చెప్దాం అనుకున్నారా? లేదా అందరితో మీట్ అవుతూ పిల్లలకి మంచి ఎన్వైరన్మెంట్ ఇవ్వాలనుకున్నారా? అసలు ఏం చెప్దాం అనుకున్నారు? మార్క్స్ కి వెళ్ళినా మారని కథ ఇది అని కంక్లూజన్ ఇస్తారు. అసలు కథ ఉంటేనే కదా. అసలు రియాలిటీకి ఎక్కడా దగ్గరగానే లేదు ఈ మూవీ. శారీస్ అమ్మే తల్లి, తక్కువగా మాత్రమే సంపాదించే తండ్రి, వీళ్ళు 3,25,000 పెట్టి కొడుకుని చదివిస్తారంట మిగతా ఖర్చులు కాకుండా. అసలు ఏమైనా నమ్మశక్యంగా ఉందా అండి? అసలు తక్కువ సంపాదన ఉన్న వాళ్ళు అంత పెట్టి చదివిద్దాం అనుకుంటారు. ఇలా ఒక అరగంట అయింది. సరే, సోషల్ మీడియాలో హైప్ మధ్య నుండి బాగుంటుందేమో అనుకుంటే ముందుకెళ్తున్న కొద్దీ మరింత బోరింగ్ గా మారింది. సినిమా చూస్తున్నంత సేపు ఒకనొక పాయింట్ లో స్టోరీ ఏంటి, లోన్ తీర్చి జర్నీలో జరిగే విషయాలతో మెసేజ్ ఇస్తారేమో, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని తీరుతాయేమో, అదే సొల్యూషన్ ఏమో అనుకున్నా. అసలు ప్రాబ్లమ్ పక్కన పెట్టేశారు. క్లైమాక్స్ అయితే ఇంకా అసలు ఇంతవరకు ఎలా చూడగలిగాను రా బాబు అనుకున్నా. ఏం చెప్దాం అనుకున్నారో తీసిన వాళ్ళకి తెలియాలి. ఒక మ్యూజిక్ బాగోదు, ఆ మాటల లాంటి పాటలేంటో, ఎక్కడ ఎలివేట్ చేయని మ్యూజిక్ ఏంటో, ఒక 3-4 పెట్టి అడవిలో ఓపెన్ ప్లేసెస్ లో తీసేశారు మూవీని. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏమో అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా కొడుకైన పిల్లాడు పారిపోతూ ఉండడం, తనని పట్టుకోవడానికి తండ్రి పరిగెడుతూ ఉండడం, ఇదే రిపీట్. ఇంట్రెస్ట్ ని క్రియేట్ అవ్వలేదంటే చెప్పుకోదగ్గ ఒక్క సీన్ కూడా లేదు. ఎమోషనల్ గా ఇందులో ఉన్న సిచ్యువేషన్స్ ని ఎంతైనా పెంచుండొచ్చు, కానీ ఎటువంటి ఎమోషనల్ ఈవెంట్స్ లేవు. స్టార్టింగ్ లో మొదలైనవి కూడా ఇంక మధ్యలోనే ఆగిపోతాయి. మేబీ ఇందుకనేమో మ్యూజిక్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గారు సరిగ్గా ఇవ్వలేదు అనిపించింది. మెయిన్ లీడ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, ఆ పిల్లాడి పర్ఫార్మెన్స్ కూడా, ఇంకా సినిమాటోగ్రఫీ. కానీ ఉంటే సరిపోతాయా అసలు విషయం లేకపోతే? సిచ్యువేషన్స్ ని పాటల రూపంలో చెప్తూ ఉంటారు, విపరీతంగా వస్తాయి పాటల మాటలు, మాటల పాటలు. ముందు ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ అవుతుంది, మెల్లగా ప్రాబ్లమ్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి, అక్కడ నుండి మనకి హెడ్ఏక్ ఇంట్రడ్యూస్ అవుతుంది. హార్మ్ఫుల్ ఇన్ఫ్లుయెన్సెస్, చిల్డ్రన్ చూసి చెడు అలవాట్లకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేర్చుకునే అవకాశం ఉన్న విషయాలు ఇవి సినిమాలో డీల్ చేస్తున్న విషయాలు అన్నట్టుగా మొదలయ్యి ఇది కూడా కాదు అన్నట్టుగా సాగుతుంది. స్టార్టింగ్ లో ఎంత పూర్ ఫ్యామిలీ వాళ్ళ చైల్డ్ ని 3 lakhs ప్లస్ ఫీజు కడుతూ చదివిస్తుంటే, ఇప్పటి జనరేషన్ అంటే మోడర్న్ డే ఎడ్యుకేషన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ గురించి ఉంటుందేమో అనుకున్నా. మెల్లగా రియాలిటీకి దూరంగా వెళ్ళిపోతూ అలా కిందకి పడిపోయింది గ్రాఫ్, నీరసం తెప్పించింది. గెస్ట్ అపీరెన్స్ లో అంజలి గారు అసలు చేయాల్సిన రోల్ కాదు అది. ఇక స్పెషల్ గా మైనస్ 2+లు ఏమో చెప్పాల్సిన పనేం లేదు. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, స్టార్ట్ అవ్వడం క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్స్ తో